దేవాది దేవుడు ఈ 2 రోజులు దైవజనుని సిద్ధం చేసి ఆత్మ సహాయం చేత యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5 అధ్యాయాలను దైవజనుల ద్వారా అధ్యయనం చేయించి మనకు విశదపరిచిన దేవాది దేవునికి ఈ సభ ద్వారా యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దయచేసి అందరు చప్పట్లు కొడతాం ఒకసారి దేవుని మహిమపరుస్తూ. మంచిదండి. ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లును. ఈ సభలు ఇంత దిగ్విజయంగా జరుగుటకు సహకరించిన వారున్నారు, సిద్ధపరిచిన వారున్నారు, చేయూతనందించిన వారున్నారు, తోడ్పాటుగా ముందుండి పెద్దలుగా ముందుకు నడుస్తూ మమ్మల్ని అందరినీ ఒక చోటకు చేర్చారు. యాక్చువల్గా ఈ 2 రోజులు సెలవు దినాలుగా ప్రకటింపబడ్డాయి. అయితే సెలవు దినాల్లో వేరే వేరే ప్రాంతాల్లో ఉండవలసిన వారిని ఆత్మ సహాయం చేత ఒక చోటకు చేర్చారు. అందును బట్టి దేవుని నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ 2 రోజులు విన్న వాక్యం మీకు గుర్తుందా? ఉందా అండి? ఉందా? నిజం చెప్పండి. ఉంటే ఇప్పుడు మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి. మీ దగ్గరికి మైక్ వస్తుంది, మీ దగ్గరికి మైక్ వస్తుంది. దయచేసి ఈ 2 రోజుల ఈ యొక్క లేఖనాల సదస్సు ద్వారా మీరేం గ్రహించారు, మీరే అనుభూతిని పొందుకున్నారు? యోహాను గారు చెప్పారుగా, మీ యందు మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలంట. మరి పరిపూర్ణమైందా? తెలియజేద్దాం ఈ మాటల ద్వారా. అధ్యక్షులు అందరికీ క్రీస్తునామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, దేవుడు ఎంత గొప్పగా మన జీవితాల్లో కార్యం చేస్తాడు అన్నదానికి ఇది కూడా ఒక రుజువు అండి. ఆదివారం దాకా అసలు ఈ ఆలోచన కూడా ఎవరికీ లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోవటం, దానికి దేవుడు అన్నీ సమకూర్చి ఇంత గొప్పగా వాక్యం ప్రకటించాడు. దైవజనులకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి అనర్గళంగా మాట్లాడటానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అలాగే తన మాటలు, దేవుని మాటలు మనకు ప్రకటించడానికి ఎన్నో గొప్పమైన మాటలు విన్నాం మనం. దేవుడు వెలుగై ఉన్నాడని మన పాప స్థితిని మళ్ళా ఒకసారి గుర్తు చేసుకొని ఎంత చనిపోతే ఎంత బాధలోకి వెళ్ళిపోతాం అనే విషయాలని కళ్ళతో చూసినట్లు మనకి అనుభవిస్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్లో వచనాల్లో చూస్తే మనం చీకట్లో ఉన్నాం, పాపపు స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆ బాధ తెలియదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే మనం చేసిన పాపాలు కానీ మనం దేవునికి దూరంగా ఉన్న స్థితిని ఇప్పుడు ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు నాకైతే కనపడింది. ఇంత నీచంగా ఉన్నామా, ఇంత చీకటిలో ఉన్నామా, ఇంత పాపంలో ఉన్నామా, ఇలాంటి స్థితి నుంచి దేవుడు నన్ను రక్షించాడా అనేది నాకు తెలిసినప్పుడు చాలా ఆనందం కలిగింది. ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు అనే భావన నాకు కలిగింది. అలాగే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పగా తన కుమారుని భూమి మీదకి మన కోసం, ఎవరు దేవుడిని నమ్మకుండా, దేవుడికి విరోధంగా, దేవునికి వైరంగా, దేవునితో గొడవ శత్రుత్వం పెట్టుకున్న మన కోసం తన కుమారుని భూమి మీదకి పంపించి, అద్వితీయ కుమారుడు అంటే చాలా రోజుల నుంచి నాకు అంత అవగాహన లేదు. కానీ తన అద్వితీయ కుమారుడు అంటే ఆ యొక్క పదంలో మనం కూడా ఇమిడి ఉన్నామని ఈరోజు నేను విన్నాను. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. నాకు కలిగిన భావన, దేవుడు నిజంగా ఇంత గొప్పగా జరిగించాడు ఈ సెమినార్ని. అందుని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనందరి ద్వారా దేవుడికి స్తోత్రములు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా క్రీస్తునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. కృష్ణ గారికి క్రీస్తు ప్రేమల వందనాలు. మన మధ్యలో సహోదరుడు రవి గారు కూడా వారి స్పందన తెలియజేస్తున్నారు. మంచిదండి. కూడి వచ్చిన నా ఆత్మ సంబంధులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా వందనాలు. గత ఆదివారం మాత్రమే ఇక్కడ ఈ సెమినార్ జరగాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటి వరకు ఇక్కడ చేయాలనే ఆలోచన అయితే ఎవరు చేయలేదు. దైవజనులు ఆదివారం రోజే ఆ డిస్కషన్ జరిగింది. వెంటనే ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఆ దేవాది దేవుడు జరిగించిన రీతిని బట్టి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా సంతోషం అయితే పరిపూర్ణమైందని చెప్పి నేను మీకు చెప్తున్నానండి. నా సంతోషం మీ సంతోషం కూడా పరిపూర్ణమైందా లేదా అని చెప్పని మీ సంతోషాన్ని మీ హస్తాలు లేపి, సంతోషించినట్లయితే మీ హస్తాలు పైకి లేపి మీ హస్తాలు చూపించండి మొదట, తర్వాత చప్పట్ల రూపంలో తెలియజేయండి మీ సంతోషాన్ని. చప్పట్లు కూడా కొట్టండి. అంటే మన సంతోషం పరిపూర్ణం అవ్వాలని చెప్పి మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని చెప్పని యోహాను గారు మొదలుపెట్టారు. నా సంతోషం అయితే పరిపూర్ణమైంది అయిందని చెప్పి నేను చెప్తూ మీరు కూడా మీ హర్షాన్ని తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు.
యేసుక్రీస్తు వారు నిత్య వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు వారిలో నిత్య జీవం ఉంది. యేసుక్రీస్తు వారు ప్రేమ అయి ఉన్నాడని చెప్పని ఈరోజు ఈరోజు రెండు రోజులు దైవజనులు తెలియజేస్తున్నారు. అందుని బట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రాలు. ఆ వాక్యాలు ఎంతగా బలంగా ఉన్నాయంటే నా సహోదరుల విషయంలో నా ప్రవర్తన ఎలా ఉండాలని చెప్పని మరొకసారి నేను విన్న వాక్యాన్ని బట్టి నేను తెలుసుకున్నాను. అదే రీతిగా నిత్య జీవము యేసుక్రీస్తు నందు మాత్రమే, నిత్య జీవము అందించడానికే యేసుక్రీస్తు వారు ఆ పరలోకాన్ని విడిచి, ఆ మహిమను విడిచి ఈ భూమి మీదకు వచ్చాడని నేను మరొకసారి గట్టిగా నమ్ముతున్నాను. తెలియజేయబడిన వాక్యాన్ని బట్టి కూడా నేను ఇంకా బలంగా విశ్వసిస్తున్నాను, నడుచుకుంటాను. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికండి తెర వెనకాల చాలామంది ఉన్నారు. సహోదరులు, 3 సంఘాల సహోదరులు ఆర్థికంగాను శారీరకంగాను చాలామంది సహాయపడ్డారు. అదే రీతిగా ఈ టెంట్ హౌస్ సామాను ఇవ్వడానికి కొద్దిమంది సహోదరులు సహకరించారు. అదే రీతిగా తంగెళ్ళమూడి ప్రాంతం నుంచి కొంతమంది సహోదరులు వారు కష్టపడ్డారు, ఖర్చు పడ్డారు. అందుని బట్టి కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా సహోదరుడు సందీప్ గారు, అలాగే సతీష్ గారు, మహేష్ గారు, శ్రీకాంత్ గారు, వారు చాలా శ్రమించారు. అదే రీతిగా తంగెళ్ళమూడి గ్రామంలో ఉన్న స్త్రీలు, అక్కలు, ఆంటీ గారులు, వాళ్ళు కూడా ఎంతో శ్రమించారు, కష్టపడ్డారు. అందుని బట్టి కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్పగా దేవుడు జరిగించిన ఈ సెమినార్ కార్యక్రమం మనం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలి. ఈసారి ఇంకా బాగా మంచి ప్లాన్ ప్రకారం చేసుకుందాం. ప్లాన్ లేకుండానే ఇంత బాగా జరిగిందంటే మన ప్లాన్ ప్రకారం చేసుకుంటే ఇంకొక 50 మందిని ఇంకా ఈజీగా గ్యాదర్ చేయొచ్చు. 50 నుంచి 100 మందిని కూడా గ్యాదర్ చేయొచ్చు. ఈసారి మనం మంచి ప్లాన్ ప్రకారం వెళ్ళి ఇలాంటి సెమినార్ కార్యక్రమాలని మరెన్నో చేసుకోవాలని చెప్పని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. వచ్చిన వారందరూ ఆత్మీయ ఆహారంతో పాటు శరీరాహారం కూడా పొందారని చెప్పి విశ్వసిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి క్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. కాబట్టి మన బ్రతుకు దినములన్నీ దేవుని సహాయముతో మనము దేవుని కొరకు, దేవుని సేవలో మనం పనిచేయాలని, మన ఆనందాన్ని ఇంకా దేవునిలోనే రెట్టింపు చేసుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. వచ్చిన వారందరికీ నా ఆత్మ సంబంధాలకి మరొకసారి నా వందనాలు. యవనస్తులకి అలానే వాక్యము నేర్పబడినటువంటి చిన్నపిల్లలైనటువంటి వారికి, అంటే వాక్యాన్ని పఠించినటువంటి వారు మరి యోహాను వారి దృష్టిలో చిన్నపిల్లల్లాగా ఉన్నారనమాట. వారికి చిన్నపిల్లలైనటువంటి వారికి, పెద్దలైనటువంటి వారికి, యవన స్థితిలో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికి కూడా, వృద్ధులకి, వీళ్ళందరికి కూడా మరి వాక్యాన్ని వివరించి చెప్పటం, యోహాను గారు వివరించి చెప్పటం జరిగింది. అలానే మరి ఈ లోకములో ఉన్నవన్నీ కూడా వ్యర్థము, లోకములో ఉన్న వాటి కోసం, ఏటి కోసం కూడా మనము ఆరాటపడకూడదు. లోకములో ఉన్నవన్నీ కూడా గతించిపోతాయి. కానీ సత్యం అనేటువంటి మాటలు యేసుక్రీస్తు వారి సత్యము కాబట్టి, యేసుక్రీస్తు వారి గురించి నేర్చుకున్నటువంటి మాటలు అవి నిరంతరము నిలిచి ఉంటాయి. కాబట్టి మరి ఈ లోకంలో ఉన్న వాటి కోసము మనం ఆరాటపడకూడదు. మరి క్రీస్తును అంగీకరించినటువంటి మనం అందరము కూడా క్రీస్తు దాసులుగా ఉండి మరి ఆ మాటలు, ఆ జ్ఞానం ప్రకారంగా మనం నడుచుకోవాలని, మరి ఈ లోకం వాటి వైపు మనం వెళ్లకుండా ఉండాలని మరి మనకు నేర్పించడం జరిగింది. అలానే అంత్యక్రీస్తు కూడా వస్తాడని, మరి అంత్యక్రీస్తు కూడా మనలో నుంచి బయలుదేరే వస్తాడు. అంటే అబద్ధ బోధకులు ఉన్నారు మనలో నుంచే, అబద్ధ బోధకులు కూడా బయలుదేరి వస్తారు. వాళ్ళ సంఘాలని వాక్యము నుండి మరి దారి మళ్లించి మరి అసత్య బోధలోనికి తీసుకెళ్లే వారు వస్తారు. మరి వారి నుంచి కూడా మనం మరి కాపాడుకోవాలి. వాక్యాన్ని మన దృష్టిలో పెట్టుకొని వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి. మరి ఇటువంటి ఎన్నో విషయాలని మనకి తెలియపరిచాడు. మరి కనుక మనం అందరం కూడా నేర్చుకున్నటువంటి మనం అందరం కూడా వాక్య ప్రకారంగా జీవించి సత్యాన్ని మనం అన్వేషించి, పరిశీలించి, నేర్చుకొని ఆ సత్యం ప్రకారంగా మనం కూడా నడుచుకోవాలని, మనం అందరము కూడా సత్యము ముందు
సత్యాన్ని ముందుకు తీసుకెళ్తూ అనేక మందికి నాయన సత్యాన్ని తెలియజేసే వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్నటి విషయంలో నేను గ్రహించినటువంటి వాడిని మరి సహోదరులందరికీ తెలియపరచడం జరిగింది. కాబట్టి మరి అట్లానే మనందరం కూడా సత్యంగా ముందుకు కొనసాగాలని, సత్యాన్ని అనేక మందికి తెలియజేయాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు నా మాటలు ముగిస్తాను. యేసుక్రీస్తు నామంలో వందనాలు. అలాగే దేవ సేవకులు కూడా వందనాలు చెప్తున్నాం. రత్నపాలయ్య గారు వాక్యం చెప్పారంటే దడ ఓనుకు. ఇప్పుడు నాకేదో వచ్చింది పక్కన కూర్చుంటే అసలు ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా నేను పాటించున్నానా లేదా అన్న అనుమానం వచ్చింది. ఆ లాస్ట్లో పరిశుద్ధాత్మ గురించి చెప్పారు, దూషించున్నామని. బయట చాలా సేవకులు చెప్పుకొచ్చారు దాని గురించి వివరణ. అయితే ఈయన చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తు దూషించడం, ప్రభువుని నమ్ముకుని యేసుక్రీస్తుని దూషించితే కనుక, ఆత్మను దూషించితే కనుక అక్కడ క్షమాపణ లేదని చెప్పుకొచ్చారు. బయట సేవకులు చెప్పింది ఏంటంటే ఒక మనిషిలో ఆత్మ ఉంటారు, ఆత్మను దూషింతే క్షమాపణ లేదని చెప్పుకొస్తున్నారు చాలామంది. అది తప్పది. ఎంచేదంటే దాని వివరణ ఎంతవరకు నాకు తెలియదు. దాన్ని చెప్పిన విధానం చూస్తుంటే నాకు పక్కన కూర్చున్నాను, నోటప్పుడు మాట రావట్లే. ఇక్కడ చాలామందిని చూస్తున్నాను మొఖాలంగా, ఒక్కొక్కరికి ఫేస్ రీడింగ్ మారిపోయింది. అంటే అంత కఠినంగా చెప్పుకొస్తారు. ఆయన వాక్యం వింటూ ఉంటే మన జీవితాలు ఇంకా ఎంత వెనకెళ్ళిపోయాయో ప్రభువుని నమ్ముకొని. అసలు ఏం తప్పులు చేస్తున్నావో అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నావో అనిపించింది. అటువంటి వాక్యాన్ని అందించినటువంటి దైవజనులకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మనకు అర్థమవుతుంది, ఇలాంటి కార్యక్రమాలు మరింతగా ముందుకు తీసుకెళ్లటం ద్వారా అనేకులలో నిత్య జీవాన్ని గురించిన సాక్షార్థమైన జీవితాన్ని కలిగి జీవించడానికి మరింతగా దేవుడు మనకు తోడ్పాటు అందిస్తాడని మనకు అర్థమవుతుంది. అలాగే మన మధ్యలో ఉన్న ప్రియ దైవజనులు నాగరాజు గారు కూడా కొద్ది క్షణాలు మనతో పంచుకుంటారండి. మరి ఈ యొక్క సెలవు దినాల్లో మరి అనుకోకుండా మరి ఈ రీతిగా మీరు ఏర్పాటు చేయటం, ఈ యొక్క కార్యక్రమానికి మరి నేను కూడా వచ్చి ఎన్నో విలువైన సంగతులు తెలుసుకున్నటకు దేవుడు కృప చూపాడు. అందుని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. ఈ యోహాను పత్రిక వివరణ విన్న తర్వాత అంటే పత్రికలో ఉన్న విషయాలే వాక్యాన్ని బోధించిన తర్వాత మరొకరు ఏం చెప్తారు, తప్పు ఉంది అని వేలెత్తి చూపిస్తారు. సంఘాన్ని చీల్చేవారు అనేది మనలో నుండే బయలుదేరతారు అని చెప్పేసి వాక్యంలో మనము నేర్చుకుని ఉన్నాము. అయితే అక్కడ ఒక విషయాన్ని ఆలోచన చేయడానికి పరిశుద్ధ గ్రంథము ఒక చక్కని పాయింట్ని మనకు తెలియజేసింది. వారిలో ఏముండాలంట, నీతి ఉండాలంట. ఇప్పుడు మనందరము కూడా వేలెత్తి చూపించడానికి అందరము ముందుకు వస్తాము, కానీ అసలు మనలో లోపం ఏంటి? సంఘాన్ని చేర్చేవాళ్ళు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు అండి. ప్రతి చోట సంఘంలో ఏదో ఒక గలిబిలి సృష్టించడానికి అపవాది ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే వాడు చెరపటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ చెరిపే వ్యక్తి చెప్తున్న మాటలు సత్యమైనదా కాదా అనేది మనము ఆలోచించాలి అని నేనైతే దైవ గ్రంథంలో నుంచి తెలుసుకున్నాను. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూసినప్పుడు ఒక సేవకుడు మాట్లాడిన తర్వాత మరొక సేవకుడు దాని గురించి విమర్శించడం అనేది మనము సాధారణంగా చూస్తూ ఉంటాము. కానీ మనము జీవితాన్ని కూడా మనము చూడాలి. అంటే జీవించే జీవన విధానము కూడా ప్రభువు మెచ్చే విధంగా ఉండాలి అని వాక్యము మనకి ఈరోజు తెలియజేసింది. అంత మాత్రమే కాక ఈ పత్రిక వివరణ వినిన తర్వాత నా మనసుకు అయితే అనిపించింది, మనం ఎవరూ కూడా ఎలిజిబుల్గా ఇంకా లేమని అనిపించింది. మనము సరిచూసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సహోదరులమైన మనము ఒకరి ఎడల ఒకరము ఏమాత్రము కూడా భేదం అనేది ఉండకూడదు. మనందరము కూడా ఒక కుటుంబము అని, మనము దేవుని పిల్లలమని, ఒకవేళ ద్వేషించే స్వభావము కలిగి ఉంటే మనము ఎవరమంట, నరహంతకులమంట. ఆ వివరణ కూడా చెప్పారు సేవకులు. నిజంగా ఇలాంటి విలువైన సంగతులు ఇంకా చాలా చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. ఇలాంటి విలువైన సంగతులు తెలుసుకున్నటకు దేవుడు కృప చూపినందుకు
నేను నా హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకుంటూ సెలవు. మంచిదండి. నాగరాజు గారు మంచి అభిప్రాయాన్ని తెలియజేశారు. నిజమే, మనము యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని చదివితే మనకు అర్థమైద్ది. నిజంగా పరలోకం అంటే ఎక్కడుంది అనుకుంటాం? చెప్పండి, ఎక్కడుంది అనుకుంటాం? దేవుడున్న స్థానంలో పరలోకం ఉందని మనం అనుకుంటాం. కానీ మీరు 3వ అధ్యాయం మరలా ఒకసారి చదివితే ఈ 5 అధ్యాయాల సారాన్ని మనం గ్రహించుకుంటే ఆ పరలోకం అనేది భూమి మీదే ఉందని నిరూపించవచ్చు. ఎట్లా? సంఘము ద్వారా నిరూపించవచ్చు. అంటే ఆ క్రియలు ఎప్పుడైతే మనం పాటించి చూపిస్తామో పరలోకం ఎక్కడో కాదు, భూమి మీదే ఆయన సంఘం ద్వారా ఉందని అనేకులకు మనం తెలియజేయవచ్చు. ఈ గొప్ప విషయాన్ని మనం యోహాను గారు రాసిన పత్రికలో మనం తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు వారికి పరిచయం అయినప్పుడు యోహాను గారు ఒక యవ్వనస్తుడిగా పరిచయం అయ్యాడు. అంటే అతి చిన్న వయసులో పరిచయం అయ్యాడు. కానీ ఇంత పెద్ద గ్రంథాన్ని రాశాడంటే యేసుక్రీస్తు వారి గురించి ఎంత స్టడీ చేస్తే, ఎంత అధ్యయనం చేస్తే ఈ గ్రంథాన్ని రాశాడో మనకు అర్థమవుతుంది. మీరు మరలా ఇప్పుడు అంకుల్ గారు చెప్పిన తర్వాత అది మనసులో పెట్టుకొని మరలా ఒకసారి నెమరు వేసుకుంటూ అది రిఫర్ చేయండి. దేవుడు మరింత దగ్గరగా మనకున్నాడని మనకు అర్థమైంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ నాతో సహా మనందరం సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. మన మధ్యలో మన సహోదరుడు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నేను నిన్న వచ్చాను, కానీ జస్ట్ ఒక 10 నిమిషాలు పావుగంట కూర్చొని వెళ్ళిపోయాను. డ్యూటీ ఉండి వెళ్తూ సంతోషంగా అయితే నేను వెళ్ళలేదు డ్యూటీకి. వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. దేవుని సన్నిధిలో కుటుంబంతో కలిసి ఉండాల్సిన నేను ఈ రకంగా డ్యూటీకి వచ్చానా ఏంటి అని చెప్పి బాధపడుతూ సాయంత్రం 6 గంటల వరకు వెళ్ళాను, కానీ వర్క్ చేయలేకపోయాను. వాస్తవంగా నాకు మనస్సాక్షి అంగీకరించలేదు. వాస్తవంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క యోహాను గారు రాసినటువంటి పత్రికలోని మాటలను దైవ సేవకులు వివరిస్తున్నప్పుడు నేను ఇక్కడ కూర్చొని కొంతసేపు మనసులో వేదన, దుఃఖం, నా కన్నీటిని దాచుకున్నాను. అవి దాగలేదు. అంటే మనము వాక్యము తెలుసు, బైబిల్ తెలుసు అని చెప్పి చెప్పుకుంటున్న దుర్మార్గులమైనటువంటి జీవితంలో ఉన్నామని చెప్పి వాక్యం ద్వారా దేవుడు మాతో సూటిగా మాట్లాడాడు. అది వివరించాలంటే మన వల్ల కాదు. ఆయన యొక్క ప్రేమ మనల్ని ఎంతగా కాపాడుతుందంటే ఆ మాటలు, ఆ జీవంతో కూడిన మాటలను ఈరోజు కూడా వినకపోతే అది నా సమయంను వ్యర్థమైపోయేదేమో బహుశా. ఇక్కడ నన్ను కూర్చోబెట్టిన అటువంటి దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈ కూడికలో, ఈ మీటింగులకి, సెమినార్కి ప్రత్యేకంగా దైవ సేవకులకు వాట్సాప్ ద్వారా నాకు వాల్ పోస్టర్ పంపించారు. వాల్ పోస్టర్ పంపించినప్పుడు నేను ఇంటి దగ్గరికి వెళ్ళి మా పాపతో చెప్పానమ్మా ఇలా సెమినార్ పెడుతున్నారంటని. దానికి సంబంధించి నేను చెప్పేటప్పటికే మా బాబు ఇక్కడికి వచ్చేసి ఆ నైట్ అంతేడే కూర్చొని ఈ యొక్క ఏర్పాట్లలో, అంటే సందీపు, సతీషు, ఆ పిల్లలతో పాటు నైట్ అంతా ఇక్కడే కూర్చొని ఈ కార్యక్రమానికి 2 రోజులు కుటుంబ సమేతంగా ఇక్కడ ఉండడానికి దేవుడు చేసినటువంటి సహాయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆత్మీయ జీవితంలో కూడా మా కుటుంబము ఎదుగుదలలో ఉండాలని, మా యొక్క కుటుంబము దేవుని సన్నిధిలో ఆయన యొక్క రాజ్య స్థాపన కొరకు మేము కూడా శ్రమించాలని, పాటుపడాలని ఆశపడుతున్నాం. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచేది దేవుడు కాబట్టి ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, సేవకులకి, సంఘములకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మళ్ళీ ఒక్కసారి చప్పట్లు కొడదాం. చాలా మంచి అభిప్రాయం తెలియజేశారు ఆయన. మీరు విన్నారో లేదు? విన్నారా? ఒక దుర్బోధ, అవగాహన లేని బోధలో నుండి సక్రమమైన బోధలోకి నడిపించడానికి యోహాను గారి పత్రిక చాలా ఉపయోగపడింది. ఏది మంచి, ఏది చెడు, ఏది దుర్బోధ, ఏది సత్య సంబంధమైన బోధ అని మనం తెలుసుకోవటానికి, వివేచనతో ఆలోచించడానికి చాలా క్షుణ్ణంగా మనకు అర్థమయ్యే విధంగా మన దైవజనులు గారు మనకి తెలియజేశారు. కాబట్టి ఇది విన్న మనము, ఈ లోకంలో ఉన్న మనము చాలా జాగ్రత్తగా, పరిశీలనాత్మకంగా మన భక్తి జీవితాన్ని కొనసాగించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యలో ఉన్న సహోదరుడు గుంటూరు ప్రాంతం నుండి వచ్చినటువంటి, ఆర్టీసీ కాలనీ ప్రాంతం నుండి వచ్చినటువంటి రాజుగారు ఉన్నారు. వారు కూడా వచ్చి ఒక 2 నిమిషాలు
నామం కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలండి. దైవ సేవకుల ద్వారా ఎప్పుడు ఆరాధన కూడికల్లోనూ అలానే బైబిల్ తరగతుల్లోనూ ఎన్నో మాటలు, దేవుని మాటలు నేర్చుకుంటూనే ఉంటాం. కానీ ఈ విధంగా సెలవు దినాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని 2 రోజులు ఈ విధంగా లేఖనాల పరిశోధనలను, సెమినార్లను ఏర్పాటు చేసుకొని ఈ సెమినార్ల ద్వారా యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికను మనం నేర్చుకునేటువంటి అవకాశాన్ని సహోదరులుగా, సంఘస్థులుగా అందరూ ఏర్పాటు చేసిన దాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. మరి ఈ యొక్క యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికను దైవ సేవకులు పిన్ టు పిన్ను వివరిస్తూ ఒక్కొక్క వచనాన్ని చదివిస్తూ దానికి సంబంధించినటువంటి సందర్భాలను కూడా బైబిల్లో అనేక చోట్ల మనకు చదివిస్తూ మనకు వివరణ ఇచ్చారు. అందులో విన్న మాటలన్నిటిని బట్టి దేవుణ్ణి మనం ప్రేమించాలి అని అంటే ముందుగా మన ఎదుట ఉన్నటువంటి సహోదరుల్ని మనం ప్రేమించాలి అని తెలియచేశారు. ఆ విన్న మాటలను బట్టి సహోదరులను ప్రేమించే విషయంలో కూడా, లేదంటే దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో ఈ రెండు దినాల దేవుడి యొక్క మాటలు ఒక మెట్టు నన్ను ఆత్మీయంగా ఎదిగించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని నేను ఆనందపడుతున్నాను, నేను నమ్ముతున్నాను. కనుక ఇటువంటి అవకాశాన్ని కల్పించిన వారందరికీ, సహోదరులకి, కష్టపడిన వారికి, వినిపించినటువంటి వాక్యాన్ని అందించినటువంటి దైవ సేవకులు కూడా యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అలాగే మన సహోదరుడు కొన్ని దినాల కిందటే బాప్తిసం తీసుకొని మన సంఘంలో క్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తుని మన సంఘ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అయితే పరిచయమైన కొద్ది క్షణాల్లోనే, కొద్ది రోజుల్లోనే అతడు తన సాక్షి జీవితాన్ని మనందరి ముందు తెలియజేసుకుంటున్నాడు. అతని మాటలు కూడా కొన్ని మాటలు విందాం. యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలండి. మరి సెమినారు జరగడానికి ముఖ్య కారణం దైవ సేవకులే. వారికి దేవుడు ప్రేరేపించడం వల్ల రేపు 16, 17 2 తారీఖులు ఖాళీగా లేవు. అయినాను ఈ 2 రోజులు సెలవు తీసుకోవచ్చు, ఎవరి పనిలో వాళ్ళు లీనమైపోవచ్చు. అలా ఉండకూడదు. ఖాళీగా ఉంటే దుష్టుడు మనలోకి వచ్చేసి దేవుని పని జరగనీయకుండా చేస్తాడు. కనుక దైవ సేవకులకి ఆరోగ్యం బాగోపోయినాను ఆయన ప్రేరేపింపబడి దేవుని ద్వారా 14, 15 తారీఖులు పెట్టేసేద్దామని 1 డేలోనే ప్రిపేర్ అయ్యారు, పెట్టేశారు, ఘనంగా జరిగింది. ఈ లోకానుసారంగా నేను బ్రతుకుతున్నప్పుడు నాకు పాపానికి దారి తెలుసు ఎక్కడుందో ఏంటనేది, వైన్స్కి దారి తెలుసు ఎక్కడుంది ఏంటనేది, సిగరెట్ షాపుకు దారి తెలుసు ఎక్కడుంది ఏంటనేది, నిత్య జీవం ఉన్న మార్గానికి నాకు దారి తెలియదు. దారి తెలియనప్పుడు నేను లోకానుసారంగానే బ్రతుకుతున్నప్పుడు అసలు ఏంటి, ఎందుకు పుట్టాం, ఏంటి వాక్యం ఏంటి, దేవుడు ఏంటి అని చెప్పేసి నేను చాలాసార్లు ఆలోచన, కానీ నా మైండ్కి అంతగా అనిపించలా. దేవుళ్ళు వెళ్ళి అందరూ బతుకుతున్నారు, మనం బతుకుతున్నాం, ఎవరో చనిపోవట్లేదు కదా, ఎవరో వృద్ధులైన వాళ్ళు, ముసలైన వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళకి వచ్చేది మరణం మనకు రాదు కదా, మనకు తర్వాత వచ్చింది కదా అని చెప్పేసి అనుకునేవాడు నేను. కానీ అది కాదు, నాకు తెలిసింది. వాక్యం ఉన్న తర్వాత ఆ పాపాన్ని ఇక నేను మానివేశా. ఆ మార్గం నాకు తెలుసు, ఇప్పుడు తెలుసు. వయసు ఎక్కడుందంటే పలానా చోట, సిగరెట్ షాప్ ఎక్కడుందంటే పలానా చోట, ఇంకోటి పాపాన్ని చోట ఎక్కడుందంటే ఇంకో చోట తెలుసు నాకు అవన్నీ. కానీ వాక్యం పెరిగిన నేను ఇంకా నాకు మనసులో, నా హృదయంలో వాటికి నేను చోటు ఎప్పుడు ఇవ్వను, ఇక ఇవ్వను కూడా. ఇవ్వలేను అనుకుంటే మళ్ళీ అది కూడా పొరపాటు. వాక్యం ఇంత తెలుసుకుని కూడా పడిపోవడం వల్ల ఇంకోటి కారణం, నేను వాక్యానుసారంగా నడవకపోవడం వల్ల పడిపోవచ్చు, సహవాసంలో ఉండకపోవడం వల్ల పడిపోవచ్చు, ప్రార్థనలు లేకపోవడం వల్ల పడిపోవచ్చు, ఇంకా రొట్టె విరుచుడు ఎందును అపోస్తుల బోధి ఉండిపోవడం వల్ల కూడా పడిపోవచ్చు. కానీ పడిపోయిన లేపేది ఈ వాక్యం ఒకటే. నా బ్రతుకుని మార్చింది ఈ వాక్యం అండి. ఈ వాక్యాన్ని ఇంకోటండి, మన హృదయంలో నేను మత్తు బానిసైనప్పుడు నాతో పాటు 2-3 స్నేహితులు మందు తాగినాను, డ్రగ్స్ తీసుకున్నాను, ఎదురుని చంపేయాలని చంపేయచ్చు. 2 నిమిషాలు మందు తీసుకున్నా, డ్రగ్స్ తీసుకున్నా, ఇతర ఐటమ్స్ ఏది తీసుకున్నా కానీ చంపేయచ్చు. కానీ ఈ వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటే, సహోదరుడు ఎంత తప్పు చేసినా ఈ వాక్యం మన హృదయం నింపుకుంటే వాడిని ప్రేమించవచ్చు అని చెప్పే గ్రంథం ఇది ఒకటేనండి. బైబుల్ తప్ప రెండో గ్రంథం ఏది లేదు. ఒక బతుకులు మార్చేదంటే వాక్యం అండి. నేను దాన్ని బట్టి నేను చెప్పగలను. ఇంకా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు తన కుమారుడు ద్వారా మనకి ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఇంకా ఆయన ఉన్నాడు, ఆయన ఇంకా క్రియలు చేస్తున్నాడు అంటాను కూడా ఇది ఒక విట్నెస్ అండి, ఇది ఒక సాక్ష్యం అండి. ఇది అందరినీ మార్చగలిగిన వాక్యం ఇది ఒక్కటి తప్ప మనిషిని ఎవరు మార్చలేరు. మన స్థితిగతులు బాగున్నా బాగోలేకపోయినా దేవుడు నేను అనుకున్నాను
పాస్టర్ గారు అంటే ఇలా చెప్తున్నారు, ఈరోజు మరి నేను పనికి వెళ్ళలేదు, సరే వారం రోజులు వెళ్ళలేదు, నెల రోజులు వెళ్ళలేదు, ఇంటికాడ ఉన్న శ్రీకాంత్ నీకు అన్నీ వచ్చేస్తాయి అంటారు. ఎలా వచ్చింది? రాదు. ఎందుకు వచ్చింది? రాదు. నమ్మకం, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలి, మన పని చేసుకుంటూ పోవాలి. జరిగించాలని కార్యం తండ్రి జరిగిస్తారు క్రీస్తు ద్వారా. నేను నమ్మాను, నేను విన్నాను, నేను చూశాను, నేను రుచి చూశానండి. నిజంగా నేను రుచి చూశాను. నాకు ఒక టైంలో ఈ పాపం లోకం ఎంతో నచ్చేదంటే అంత నచ్చేది. ఈ లోకాని కోసం నేను ప్రయాసపడేవాడిని, ఎంతగా అంటే అంత ప్రయాసపడేవాడిని. ఎంత తాగానో, ఎంత చేశానో, నా జీవితం మీద నాకు ఒక రోజు నాకే విరక్తి కలిగి నిజమైన జీవితం ఇది కాదు, మనకు నిత్య జీవ మార్గం ఒకటి ఉంది, మనం అక్కడికి వెళ్ళాలి, అక్కడ బతకాలి. నా తల్లిదండ్రులు నాకు ఆ మాట నేర్పించలా, నా చుట్టుపక్కల నేర్పించలా. నాకు ఈ సత్యవాక్యాన్ని అందించి మరి దైవజనులు గారు ఈ ఊరికి రావటం, వాళ్ళని మార్చడం సందీప్ అన్న ద్వారా జరిగింది ఇది. ఇంకోటి ఆ కుటుంబం మరి తీసుకురావటం, ఇక్కడ సత్యవాక్యాన్ని బోధిస్తున్నారు దైవజనులు గారు. ఇంకోటి సత్యవాక్యం ఉండడం వల్లే మన జీవితాల్లో మార్చుకోగలం, మన బతుకుల్ని కట్టుకోగలం అని మాటలు, కొద్ది మాటలు ముగించుకుంటూ అందరికీ ఇస్తున్నాను, వందనాలు చెప్పుకుంటాను. సందీప్ గారు ఉన్నారు, వారు వచ్చి వారి అభిప్రాయాన్ని మరలా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ని తెలియజేస్తారు. Incoming voice call from Prem Second. మంచిదండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున వందనములు. ఎంతో చక్కగా మాట్లాడాడు శ్రీకాంత్ తమ్ముడు. బాప్టిషన్ తీసుకొని కొన్ని రోజులు అయినా కానీ ఆన్లైన్ ప్రేయర్లో కానీ 5:30కే జాయిన్ అవుతాడు. 5:30కి కాదు, ఎప్పుడు ఇయర్లీకి పెడితే ఫస్ట్ మనోడే జాయిన్ అవుతాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మాకన్నా గొప్పగా దేవుడి కోసం ఒక ఆసక్తి అనేది శ్రీకాంత్లో నేను చూశాను. ఇంకా దినదినము దేవుళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అలానే ముందుగా చెప్పాలంటే ఇవన్నీ ఎవరికి తెలియదండి, జస్ట్ అంకులే ఫిక్స్ చేశారు ఈ డేట్స్. ఖాళీగా ఉంటారు, సెలవులు ఉంటారు, దేవుల్లో గడపాలి. ఎప్పుడు ఖాళీ ఉన్నా కానీ దేవుడి మాటలు విని మనల్ని ప్రతి దినదినము మనల్ని ఎలా వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవాలో అలా అంకులే ఫిక్స్ చేశారు. ఆ డేట్లో అయిపోయింది. అంతా అంటే జరగదు, ఏమి జరగదు అనే అభిప్రాయం అయితే ఎవ్వరికి లేదు. ఒక్కసారి అంకుల్ ఫిక్స్ చేశాడంటే కన్ఫామ్గా అవి చాలా గొప్పగానే జరుగుతాయి. అందుని బట్టి అంకుల్కి మనస్ఫూర్తిగా వందనాలు చెప్పుకుంటున్నాను. మేమేదో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం ఇవాళ, అది మాకే పెద్ద సర్ప్రైజ్ అయ్యింది. సారీ అంకుల్ నేను చేసిన తప్పుకి. ఇంకేంటంటే ఇక్కడ అంటే రెవెన్యూ చెప్పాడు తంగిలిమూడి స్త్రీలు ఆంటీలని. అంటే తంగిలిమూడి నుంచి వచ్చిన యవనస్తులు అంటే ఎజ్రా బాబు కానీ, ప్రేమ్ కానీ, సూర్య కానీ, మెయిన్గా చెప్పాలంటే ఎప్తా బాబాయ్, ఆయన హ్యాండిక్యాప్ అయినా కానీ ఇక్కడికి వచ్చి 2 రోజులు చాలా కష్టపడి అన్నిట్లో వాళ్ళు పనిచేశారు. అలానే మా సంఘస్థులు మెయిన్ స్త్రీలండి. ఎప్పుడు చెప్పినా ఒక్క సెకండ్లో చెప్పినా కానీ చేసేద్దాం అంటారు. అంతగా కష్టపడ్డారు ఈ రోజు అంతా, నిన్న ఈరోజు చాలా కష్టపడ్డారు. పేర్లు చెప్పను, ఒకరి పేర్లు చెబితే ఇంకొకరి పేర్లు చెప్పాలి, వరుసను చెప్పుకుంటారు. కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళందరికీ క్రీస్తు పేరిట నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఇంకా సంఘస్థులు అండి, ఇక్కడ సంఘస్థులు ప్రతి ఒక్కళ్ళు సహకరించారు. మహేష్ బాబాయ్ కానీ, సతీష్ అన్న కానీ, సుమంత్ కానీ, అలానే సౌండ్ సిస్టమ్ చెప్తా బాబాయ్, 3 సంఘాల సహకారంతోనే జరిగిందండి. ఇది ప్రతి ఒక్కళ్ళు పర్యవేక్షిస్తూనే ఉన్నారు అంకుల్తో సహా. దీన్ని బట్టి అందరికీ అందరికీ క్రీస్తు పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మన ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మరింతగా జరిగించి అందరి సమిష్టితో 3 సంఘాలు సమిష్టితో కలిసి ముందుకు సాగుతూ ఇంకా మరింతగా ఇలాంటి కార్యక్రమాలు జరిగించే విధంగా మనం తోడ్పాటు అందించాలని, దేవునికి మహిమార్థంగా మనం జీవించాలని, అనేకుల ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించే విధంగా ప్రతి ఒక్కరూ వారి వంతు పాత్ర పోషించాలని సంఘం ద్వారా, సంఘ కాపరి ద్వారా, సభ ద్వారా నేను నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని జరిగించిన దేవాది దేవునికి యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, వందనాలు. అలాగే మన సహోదరుడు టెంట్ హౌస్ని ఏర్పాటు చేశారు, మ్యాథ్యూస్, వారికి కూడా సభ ద్వారా వందనాలండి, కృతజ్ఞతలు. వారు కూడా కనబడకుండా ఇలాంటి కార్యక్రమం చేశారు. దయచేసి చప్పట్లు కొడదాం వారి కోసం. మంచిది. అలాగే దీని వెనక, తెర వెనక తెర ముందు అన్నట్టుగా అంతటా అందరూ కష్టపడ్డారు. అందరికీ క్రీస్తు ప్రేమలో మరొకసారి వందనాలు, ధన్యవాదాలు, సెలవు.